అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం మనందరం కలుసుకునేటట్లు మన పట్ల కృప చూపించాడు. ఈ సందర్భంలో మనము వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. అది మొదటి శతాబ్దం 69 నుండి 70, 79, 69, 79 ఆ టైం. అది ఆ టైంలో రోమా సామ్రాజ్యాన్ని 10 మంది రాజులు పరిపాలించారు. ఆ 10 మంది రాజుల్లో వేస్పేసియన్ అనే ఒక అతను వచ్చాడు, డొమేషియన్ అనే ఒక అతను వచ్చాడు. వేస్పేసియన్, డొమేషియన్ అనే ఈ రోమ చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన సమయంలో వారి మధ్యలో నీరో వచ్చాడు. ఈ వేస్పేసియన్ టైంలో ఈ గ్రంథం రాయబడి, డొమేషియన్ టైంలో సంభవించబోయేటట్లు ఈ విషయాలు తెలియచేయబడ్డాయి. ఈ గ్రంథంలో 7 స్థానిక సంఘాలు, ఆసియా మైనర్లో ఉన్నటువంటి 7 స్థానిక సంఘాలకి ఈ విషయాలు దేవుడు రాయించాడు. 7 స్థానిక సంఘాలు ప్రపంచంలో ఉండే అన్ని స్థానిక సంఘాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. అంటే ప్రకటన గ్రంథం 7 స్థానిక సంఘాలకే రాయబడింది కదా అనడానికి అవకాశము లేదు. ప్రపంచంలో ఉన్న ఎక్కడున్న స్థానిక సంఘంకైనా ప్రకటన గ్రంథము చదువుకోవడానికి, అందులో ఉండే సూత్రాలు అన్వయించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. అయితే ఇది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి మాత్రమే వ్రాయబడింది. మత శాఖలకి ప్రకటన గ్రంథానికి ఏ సంబంధము లేదు. ఎందుకంటే బైబిల్లో మత శాఖలు లేవు, బైబిల్ ప్రవచనాల్లో మత శాఖలు లేవు. మత శాఖలు మనిషి మతిలో నుండి వచ్చాయి. కాబట్టి మత శాఖలకి, మత బోధకులకి, మత బోధలకి బైబిల్కి ఏ విధమైన సంబంధము లేదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, మరియు నీవు పేతురువు. 16:18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనారు అని చెప్పాడు. సంఘాన్ని కడతానని చెప్పింది ఎవరు? క్రీస్తు. దేని మీద కడతామన్నాడు? క్రీస్తు అనే సత్యం మీద. క్రీస్తే బండ. దాన్ని కట్టడానికైనా రక్తం చిందించాడు. క్రీస్తు సంఘము క్రీస్తు రక్తము చేత కట్టబడింది. అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యములు 20:28. 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. సంఘం ఎవరిది? తన సంఘం, మన సంఘం కాదు, నా సంఘం కాదు. ఓకేనా? సంఘాన్ని కడతానని ఎవరు చెప్పారు? క్రీస్తు చెప్పాడు. కాబట్టి సంఘం ఎవరిది? క్రీస్తుది. ఈ స్థానిక సంఘం నాది కాదు.
ఈ స్థానిక సంఘం నాది కాదు, నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఎంతకాలం పని చేయాలో అంతకాలం పని చేస్తాను. ఆ తర్వాత దేవుడు ఎవరిని వాడుకుంటాడో వాళ్ళు పని చేస్తారు. మనం శాశ్వతం కాదు, కానీ సంఘము శాశ్వతంగా ఉంటుంది. అంటే లోకంలో నుండి మనుషులు వస్తారు, ఇక్కడ ఆరాధన చేస్తారు, జీవన శైలి మార్చుకుంటారు. వయసు పెరిగిన తర్వాత ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి ఇందులో నుంచి వెళ్ళిపోతారు. అందులో నుంచి వస్తారు, ఇందులో నుంచి వెళ్ళిపోతారు. అదనమాట త్రూ చర్చ్ అనమాట. అర్థం అవ్వలేదమ్మా? నువ్వు లోకంలో ఉన్నావు, లోకంలో ఉండే నువ్వు ఇప్పుడు ఎందులోకి వచ్చావు? సంఘంలోకి వచ్చావు. మరి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి? మన సొంత ప్లేస్కి, మన నిత్యత్వానికి వెళ్ళిపోవాలా లేదా? అలాగే వెళ్ళిపోవడానికి దేని ద్వారా వెళ్ళాలి? సంఘము ద్వారా వెళ్ళాలి. అలా సంఘం కట్టబడింది. మరి సంఘంలోకి వచ్చి ఏం చేయాలంటే, సంఘంలోకి వచ్చి చేయవలసిన పనులు ఉన్నాయి. ఇక్కడ చేయవలసిన పనులు ఇక్కడ చేసి పనులు ముగించుకొని మన నిత్య గమ్యానికి మనం చేరుకోవాలన్నమాట. సంఘాన్ని అలాగే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కట్టాడు. క్రీస్తు సంఘము మతశాఖ కాదు, ఏ మతశాఖ క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘము మతశాఖ కాదు, ఏ మతశాఖ క్రీస్తు సంఘం కాదు. కాబట్టి బైబిల్లో ఒకే సంఘం ఉంది. ఆ సంఘం ఎవరి రక్తంతో కట్టబడింది? క్రీస్తు స్వరక్తంతో కట్టబడింది. అందులో నేను ఒక మెంబర్ని, మీరు మెంబర్స్. ఆ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన ఆస్తి, ఆయన సొత్తు. అది ఆయన సొత్తు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. పేరు ఆయనదే ఉంటుంది. ఆ రకంగా సంఘము కట్టబడింది. ఆ సంఘము ద్వారా మనము మన జీవిత యాత్రను ముగించుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది, సంఘము నాది కాదు, సంఘము ఏ వ్యక్తిది కాదు. లేకపోతే ఎఫెసీలో ఉన్న సంఘం, ఎఫెసీలో ఉన్న సంఘం ఏ సంఘం ఇది? ఎఫెసీలో ఏ సంఘం ఉంది? ఇప్పుడు ఎఫెసీ అనేది ఏంటి? ఒక ఏరియా, ఒక టెరిటరీ. ఆ ఎఫెసీలో ఏముంది? సంఘం ఉంది. సంఘం ఉంది. ఎఫెసీలో ఏముంది? ఎఫెసీలో సంఘం ఉంది. సంఘం పేరు ఎఫెసీ కాదు, ఎఫెసీ సంఘం కాదు. ఎఫెసీలో ఏముంది? సంఘం ఉంది. ఆదివారపేటలో ఏముంది? సంఘం ఉంది. మనం ప్రింట్ వేసినప్పుడు ఆదివారంపేట క్రీస్తు సంఘం అని వేస్తాం. ఓకేనా? ఆదివారంపేట క్రీస్తు సంఘం అని ఎందుకు వేస్తాం? ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘం అని ఎందుకు వేయలేదు? అప్పుడు ఇన్ని సంఘాలు లేవు. ఇప్పుడు విపరీతమైన ఇంటికోటి వీధికోటి. కాబట్టి ఏది ఏ సంఘమో ఎవరికి తెలియదు. ఆనాడు ఒకే సంఘం ఉంది, ఈనాడు పుట్టగొడుగుల సంఘాలు పుట్టుకొని వచ్చాయి. కాబట్టి ఈరోజు ఏం రాసుకోవాలి? ఆదివారపేటలో ఉన్న క్రీస్తు సంఘం అని రాసుకోవాలి. ఆ రోజు ఎఫెసీలో ఉన్న సంఘం అంటే చాలు. ఎందుకంటే ఆ రోజు బాప్టిస్ట్ సంఘం లేదు, పెంతెకోస్తు సంఘం లేదు, ఆర్సీఎం సంఘం లేదు. ఈనాడు ఉన్న మతశాఖలు ఏవి ఆ రోజు లేవు. ఆ రోజు ఉన్న సంఘము ఒక్క సంఘమే. ఇవి ఎప్పుడు వచ్చాయో డేట్లతో సహా ఉన్నాయి. ఆ రకంగా ఎఫెసీలో సంఘం ఉంది. ఆ సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? సంఘము క్రీస్తుది. చెప్పాను నేను. కడతామని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. కట్టడానికి ఏం కార్చాడు? రక్తం కార్చాడు. కాబట్టి ఏ సంఘం అని బైబిల్లో ఉంది? క్రీస్తు సంఘం అని క్లియర్గా ఉంది. రోమ 16:16లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘం అయితే ఏం చెప్తారు? వందనాలు చెప్తారు. మతశాఖ అయితే ఏం చెప్తారు? ప్రైజులాడు చెప్తారు. బైబిల్లో ఒకరికొకరు కలిసినప్పుడు ఏం చెప్పుకోమని ఉంది? వందనాలు. రోమపత్రిక 16 అధ్యాయం.
రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. తీశారమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు ఏం చేయాలట? వందనములు చెప్పుకొనుడి. క్రీస్తు సంఘములన్నీ మీకేం చెప్తాయి? వందనాలు చెప్తాయి. మత్స్యాకలు అయితే ఏం చెప్పవు? వందనాలు చెప్పవు. ఎందుకంటే క్రీస్తు సంఘాలు కాదు కదా, అక్కడే తెలిసిపోద్ది. ప్రైజ్ ది లార్డ్ అండి అంటారు కదా, ప్రైజ్ ది లార్డ్ అండి అంటారు కదా. ఆ మాట తప్పని నేను అనట్లా, కానీ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తిమోతి గారు ప్రార్థన చేశారు, ప్రార్థనలో ఏమన్నారు? వందనాలు అన్నారు. రమణమూర్తి గారు ఏం చెప్పారు? ప్రార్థన చేసినప్పుడు దేవునికి వందనాలు అనకండి, ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి మీకు వేలాది స్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రములు అనండి. మరొక మాట చెప్పండి, తండ్రి ఈరోజు చూసే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు కృతజ్ఞతలండి అనండి. నాయన మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చే అవకాశం కలిగించారు, మీకు స్తోత్రములండి అనండి. ఈ లెక్కన తండ్రికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ఆ దీపస్తంభం అపోస్తలుల బోధకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? అపోస్తలుల బోధకు సూచనగా ఉంది. అప్పుడు అపోస్తలుల బోధలో ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఆ దీపస్తంభము అపోస్తలుల బోధకు సూచనగా ఉంది. 11వ వచనం, వేయబడినది తప్ప రైట్. అపోస్తలులు ఎవరిని పునాదిగా వేశారు? యేసుక్రీస్తుని పునాదిగా వేశారు. ఈ పునాది రాయి పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. ఇశ్రాయేలీలు పడుటకు లేచుటకు అదే ఆ మూలరాయిని గ్రహించలేక తొట్టిల్లిపోయినటువంటి రాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ పునాది మేము వేసాం అన్నాడు. ఇక్కడ రాసినవాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. అవునా? ఇప్పుడు పునాది ఎవరు? క్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ తీయనివ్వండి, తీయట్లేదు ఇంకా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘం ఏమై ఉంది? సంఘం ఏమై ఉంది? ఎక్కడుంది? ఇది సంఘం. హలో, సంఘం ఇది. సంఘం క్రింద ఏముంది? సమస్తము ఉంది. ఇదేమో క్రింద, ఇదేమో మధ్య. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తున్నాడు. ఇదేమో పైన. పాయింట్ అర్థమైందా? సంఘానికి పైన ఎవరున్నారు? క్రీస్తున్నాడు. సంఘం ఎక్కడుంది? క్రీస్తుకు శరీరంగా ఉంది. ఈ సమస్తం ఎక్కడుంది? క్రీస్తు పాదాల కింద ఉంది. అవునా? చెప్పండి. ఇప్పుడు మోడీ ఎక్కడున్నాడు? మోడీ ఎక్కడ ఉంటాడండి? పాకిస్తాన్ ఎక్కడ ఉంది? ఇండియా ఎక్కడుంది? అధికారులు ఎక్కడున్నారు? అనధికారులు ఎక్కడున్నారు? గొనులు, గొప్పవారు, ధనికులు వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పాదాల కింద ఉన్నారు. సమస్తంలో ఉన్నారు వీళ్ళందరూ. కానీ నువ్వెక్కడున్నావు? నువ్వు పాదాల కింద లేవు. నువ్వు ఎక్కడున్నావు? ఆయన శరీరం అయిపోయావు. ఆయన అవయవాల్లోకి వెళ్ళిపోయావు.
ఆయనతో మమేకమైపోయావు. పాయింట్ అర్థం అవట్లేదా? మీకు అర్థమైపోతే నేనేం చేయలేను. మనము క్రీస్తు పాదాల కింద లేము. సమస్తం ఎక్కడుంది? ఆయన పాదాల కింద ఉంది. కానీ క్రీస్తు సంఘానికి ఏమయ్యాడు? క్రీస్తు సంఘానికి శిరస్సు అయ్యాడు. ఇది అపోస్తలుల బోధ. అందువల్ల ఏం చెప్పాడంటే గలతీయులకు రాసిన పత్రిక 1:6 గలతీయులకు రాసిన పత్రిక 1:6 గలతీ 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఉన్నారా లేరా? ఇదే డైలాగ్ నాకు కొడతారు వాళ్ళు. కలవరపరిచేవాడు వచ్చాడు జాగ్రత్త, అబద్ధ బోధకుడు వచ్చాడు జాగ్రత్త, ఎవరి దగ్గరికి వెళ్ళండి అతని దగ్గరికి వెళ్ళకండి అంటున్నారు ఈ వచనం తీసుకొని. రైట్, నేను క్రీస్తు సంఘాన్ని గాక మరొక సంఘాన్ని కానీ, అపోస్తలుల బోధ గాక మరొక బోధ కానీ, దేవుని యొక్క సంకల్పం గాక మరొక చిత్తాన్ని కానీ బోధిస్తే నేను అబద్ధకుడినే. నా దగ్గరికి రావాల్సిన అవసరము లేదు. కానీ అబద్ధంలో ఉన్న వాళ్ళు అలా చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. క్రీస్తు సంఘం కాని వాళ్ళు అలా చెప్పడం, క్రీస్తు సంఘం తెలియని వాళ్ళు అలా చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాయింట్ అర్థమైందా? కాబట్టి నేను క్లియర్గా ఉన్నాను. నా బోధలో నా స్వచ్ఛత్వం ఉండదు, నా బోధ ఉండదు, అపోస్తలుల బోధే బోధ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు అంటే క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? నువ్వెక్కడున్నావు? క్రీస్తు మీద ఉన్నావా? క్రీస్తు కింద ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉండడం అంటే ఎందులో ఉన్నావు? ఆయన సంఘంలో ఉన్నావు. ఆయన సంఘంలో ఉండడం అంటే ఎందులో ఉన్నావు? ఆయన శరీరంలో ఉన్నావు. అవునా? ఒక స్త్రీ తన భర్త ఏది చేసినా ఒప్పుకుంటది, కానీ ఇంకొక స్త్రీతో మాట్లాడితే ఒప్పుకోదు. అవునా? ఓ పురుషుడు తన భార్య ఏది చేసినా ఒప్పుకుంటాడో, ఇంకో పురుషుడితో మాట్లాడితే ఒప్పుకోడు. ఎందుకు? వాళ్ళిద్దరు ఒక శరీరమే. ఏక శరీరమై ఉన్నారు. వాళ్ళు రెండు శరీరాలు కాదు. ఎన్ని శరీరాలు? భార్య భర్త ఏక శరీరం. అదే మాదిరిగా క్రీస్తుతో మనం ఏమయ్యాం? మమేకమైపోయాం. అవునా? క్రీస్తు నందు ఉండడం అంటే అందులో ఉండడం, సంఘంలో ఉండడం. దీన్ని తప్పించాడు సాతాను. దీన్ని తప్పించి ఏం చేశాడంటే మనుషుల చేత సంఘమే కట్టించాడు. ఇది సంఘమే. ఎక్కడ మనుషులు ఉంటారు, అక్కడ బైబిళ్ళు ఉంటాయి, అక్కడ పాటల పుస్తకాలు ఉంటాయి. అయితే దానికి శిరస్సును మార్చేశాడు సాతాను. ఏం చేశాడు? ఇక్కడ శిరస్సు ఎవరిని పెట్టాడు? ఏ మనిషినో, ఏ చెట్టునో, ఏ అయ్యగారినో, ఎవరినో ఇక్కడ ఏం చేశాడు? శిరస్సుగా పెట్టాడు. అవునా? రైట్. ఇక్కడ క్రీస్తుకు శిరస్సు ఎవరైనా ఉన్నారా? దేవుడు. ఇక్కడ ఈ మిషన్కి శిరస్సు ఎవరైనా ఉన్నారా? సాతాను. ఇప్పుడు సాతాను కట్టినటువంటి సంఘాలు ఎక్కువైపోయాయి, క్రీస్తు కట్టినటువంటి సంఘాలు తక్కువైపోయాయి. అందువల్ల ఆనాడు ఇలాంటి సమస్య లేదు కాబట్టి ఏ ఊర్లో ఉన్న సంఘం అన్నాడు? ఎపిసిలో ఉన్న సంఘం అన్నాడు. ఇవాళ మనం డెఫినెట్గా ఏం రాసుకోవాలి? ఆదివారం పేటలో ఉన్న సంఘం అని రాసుకోవాలి. ఎందుకంటే ఆదివారం పేటలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అవన్నీ క్రీస్తు కట్టినవి, క్రీస్తు వాగ్దానం చేసినవి, క్రీస్తు రక్తం ఇచ్చినవి కావు. పాయింట్ అర్థమైందా? కాబట్టి ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని ఏ స్తంభం అన్నాడు? దీపస్తంభం అన్నాడు. దీపం అంటే ఏంటి? దీపము అంటే వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘం ఎలా కట్టబడింది? వాక్యానుసారంగా కట్టబడింది. అపోస్తలుల బోధలో కట్టబడింది. అవునా? చెప్పండి. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు. వాక్యమే కదా వెలుగు. నీ వాక్యము కలుగు తోడనే నాకు వెలుగు కలుగును అని అన్నాడా లేదా? మత్తయి సువార్త.
మత్తయి సువార్త. అంటే మీరు ఎలా ఉండాలంటే చాలా చురుగ్గా ఉండాలి, చెప్పిన విషయాన్ని టక్కనే పట్టాలి, మనసులో పెట్టుకోవాలి. 4వ అధ్యాయం. నా పరిస్థితికి మీరు రావడానికి ప్రయత్నం చేయండి, మీ పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళకండి. సంఘం ఎవరిదే? ఫోన్లే నాదేనీ లేదు. సంఘం ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు ఏం జరిగిందట? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి ప్రదేశముల ప్రాంతంలో సముద్ర తీరం, కపెర్నహూము, జెబూలూను నఫ్తాలి యొర్దాను అవతల ఉన్న సముద్ర తీరం, అన్యజనులు నివసించి గలిలయలో చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. అక్కడికి ఎవరు వెళ్ళారు? యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? చీకట్లో కూర్చున్నారు. యేసుప్రభు వెళ్ళేసరికి వాళ్ళకి ఏం కలిగింది? వెలుగు కలిగింది. అదే కదా, యేసుప్రభు అలా వెళ్ళినట్టు అలా లైట్ వెళ్ళిపోవడం కాదు ఇది. వాళ్ళు చీకట్లో ఉన్నారు అంటే దేవుడి వాక్యం లేని స్థితిలో ఉన్నారు, దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. యేసుప్రభు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. అవునా? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడుగా ఎంచబడెను. అంటే ఆయన బాప్తిజం పొందిన తర్వాత గలిలయ ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పాడు. దేవుని వాక్యం చెప్పేసరికి వాళ్ళకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఏ వెలుగు? ఆత్మ సంబంధమైన వెలుగు. అంటే అంతవరకు మనోనేత్రాలకు ఏముంది? గురుడితనం ఉంది. ఆయన వాక్యం చెప్పేసరికి ఏమైపోయింది? ఆ గురుడితనం పోయి వెలుగు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి విగ్రహమే దేవుడు అనుకున్నాడు, విగ్రహాన్ని దేవుడు అనుకుంటున్నాడు, అమ్మని దేవుడు అనుకుంటున్నాడు, నాన్నని దేవుడు అనుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చెప్పాడు? దేవుడు ఎవరో చెప్పాడు. దేవుడు ఎవరో చెప్పేసరికి ఏం పోయింది? విగ్రహం దేవుడు కాదు, అమ్మ దేవుడు కాదు, నాన్న దేవుడు కాదు అనే గురుడితనము పోయింది అనమాట. వెలుగు వచ్చిందా లేదా? అది బోధ. వాక్యం ద్వారా వెలుగు వస్తుంది. ఆ వెలుగు ప్రకాశించింది అనమాట. ఆ వాక్యమే వెలుగు. ఆ వాక్యం ద్వారా ఏం కట్టబడింది? క్రీస్తు సంఘం కట్టబడింది. అలా కట్టబడినటువంటి సంఘాన్ని ఏ సంఘం అన్నాడు? దీపస్తంభం అన్నాడు. అది వెలుగులో కట్టబడింది, వాక్యంతో కట్టబడింది, సత్యంతో కట్టబడింది. ఆ సంఘము సత్యమునకు ఆధారము, స్తంభమై ఉంది. కాబట్టి క్రీస్తు కట్టినోడు క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘం అని ఉంది, వాక్యంతో కట్టాడు కాబట్టి దీపస్తంభం అని ఉంది. అర్థమవట్లేదా? ఇప్పుడు సంఘాన్ని ఏ సంఘం అన్నాడు? క్రీస్తు సంఘం అన్నాడు. అది మీకు అర్థమైంది. ప్రకటన భాషలో ఏమన్నాడు? దీపస్తంభం అన్నాడు. దీపస్తంభం అంటే ఏంటి? క్రీస్తు సంఘమే కదా. క్రీస్తు సంఘం అని క్లియర్గా తెలిసిపోయింది. ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి మన క్రీస్తు సంఘం, మనం క్రీస్తు సంఘం అంటే ఇది తెలిసిపోద్ది. అది దీపస్తంభం అన్నాం అనుకోండి, దీపస్తంభం మినిస్టర్ పడతాడు రేపు. వాటి అర్థం అవట్లేదా? అసలు దీపస్తంభం అని ఎందుకు వాడబడింది అంటే అది బోధతో కట్టబడింది, అది వాక్యంతో కట్టబడింది. అవునా? ఎవరి బోధ? అపోస్తలుల బోధ. అవునా? ఎవరు బోధిస్తే కట్టబడింది? అపోస్తలుల బోధ. వాస్తవానికి సంఘం కట్టాలన్న ఆలోచన ఎవరిది? సంఘం కట్టాలన్న ప్లాన్ ఎవరిది? దేవుడిది. దేవుడు ఏం చేశాడు? ప్లాన్ వేశాడు. సంఘాన్ని కట్టడానికి ఎవరిని పంపించాడు? క్రీస్తుని పంపించాడు. అప్పుడు క్రీస్తు ఏం చేశాడు? మాట ఇచ్చాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని. అప్పుడు సంఘాన్ని కట్టిన వారు ఎవరు? అపోస్తలులు. కట్టేవాళ్ళు ఏ సంఘం అన్నారు? వాళ్ళు రాశారు కదా, క్రీస్తు సంఘం అన్నాడు. కొరింథీలో ఎవడో తెలియక పేతురు సంఘం అన్నాడట, పౌలు సంఘం అన్నాడట, అపోల్లో సంఘం అన్నాడట. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, పేతురు రక్తం కార్చాడా మీకోసం, పౌలు రక్తం కార్చాడా మీకోసం, అపోల్లో రక్తం కార్చాడా మీకోసం. రక్తం ఎవరు కార్చారు? క్రీస్తు కారిస్తే మా పేర్లు ఎందుకు పెట్టారు అని దెబ్బలాడాడు. ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు దెబ్బలాడట్లేదు. ఏమ్మా, ఈరోజు గొప్ప అయిపోతున్నారా? మా పేరు మీద సంఘం ఉంది, మేము చచ్చిపోయినా మా పేరు ఉండిపోద్ది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ తప్పది. సంఘం ఎవరి పేరు మీద ఉండాలి? దాన్ని రక్తం కాల్చిన పేరు మీద ఉండాలి. ఒకవేళ ఈ సంఘం కోసం ఈ శ్రమలన్నీ ఎవరు పడ్డారు? మేకులు వేయించుకున్నాడు ఆయన, ఒళ్ళు చీరేశారు ఆయనకి, పక్కలో బల్లింతో పొడిశారు ఆయనకి, ముఖం మీద ఉమ్మోశారు ఆయనకి. కాబట్టి సంఘం ఎవరిది? ఆయనది సంఘం. సంఘం దేవదాసు అంటారేంటి? దేవదాసు సిలువేసుకోలేదు కదా, దేవదాసు గారు రక్తం కార్చలేదు కదా.
ఇంకొక ఆయన ఉంటారు కదా ఎవరైనా, హెబ్రోను, ఏం పేరు ఆయన పేరు, భక్త్ సింగర్ ఫెలోషిప్ అంటారేంటి? బైబిల్లో లేదు భక్త్ సింగ్ ఫెలోషిప్ అని, క్రీస్తు ఫెలోషిప్ అని ఉంది బైబిల్లో. కాబట్టి వాళ్ళు 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 మా సంఘాలని అన్నారు అనలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎవరి సంఘాలు అంటున్నారు? వాళ్ళ సంఘాలు అన్నారు. వాళ్ళకి ఎక్కడ సంఘాలు? వాళ్ళే సంఘాలు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే, సంఘం ఎవరిదో, ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు కట్టాలనుకుంటున్నారు, ఎవరు కట్టారో, ఎవరు ఏం పేరు పెట్టారో అని చెప్పట్లా. చివరిగా ఇప్పుడు ఇదేం జరిగింది అంటే, ఇదే సంఘం అని ఎవరు చెప్పారు మనకి? బైబిల్లో ఉన్న సంఘాలు ఎన్ని సంఘాలు? ఒక్క సంఘమే. ఆ సంఘమే క్రీస్తు సంఘం. దాన్ని ఏ సంఘం అని ప్రకటన భాషలో రాశాడు? దీపస్తంభం. దీపస్తంభం అంటే దేంతో కట్టబడింది? వాక్యంతో కట్టబడింది. క్రీస్తు అనే పునాది మీద కట్టబడింది. అపోస్తలుల బోధతో కట్టబడింది. ఆ రకమైనటువంటి సంఘము ఎఫెసీలో ఉంది. అలాంటి సంఘమే శ్రీకాకుళంలో ఉండాలి, అలాంటి సంఘమే విజయనగరంలో ఉండాలి, అలాంటి సంఘమే చివరిపల్లిలో ఉండాలి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సంఘమే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఒకటే సంఘం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఇక్కడేమో రక్షకుడు. క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగిందట? యోహాను యేసు క్రీస్తుని చూసాడట. ఒకసారి వెనక్కి తిరిగి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యోహాను యేసు క్రీస్తుని చూసాడట. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ఏ దినం అన్నాడు? ఏ దినమా? ఏ దినం అండి? ప్రభు దినం. మీకు ఇంకో సంగతి తెలుసా? ఆదివారం విశ్రాంతి దినం అంటారు చాలా మంది. ఆదివారము ఎవరి దినం అని రాసి ఉంది? ప్రభు దినం. విశ్రాంతి దినం ఎవరిది? శనివారం యూదులది. కాబట్టి మీరు ఎవరో ఆదివారం విశ్రాంతి దినం అనకండి. ఆదివారం శనివారం కాదు కదా. శనివారం అయితే విశ్రాంతి దినమే, ఆదివారము విశ్రాంతి దినం కాదు. ఎవరి దినము? ప్రభు దినం. ఏ దినం ఈ దినము? ప్రభు దినమును విశ్రాంతి దినమని ఇప్పుడు పిలకండి. ప్రభు దినమున ఈయన యోహాను గారు ఆత్మవశుడైతే ఆయనకు ఒక స్వరం వినబడిందట. ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక విన్నాడా లేదా? చెప్పండి. ఒక మాట యోహాను విన్నాడా లేదా? వినపడలేదా? వినబడింది. 7 సంఘాలకి నేను చెప్పి నువ్వు రాయ్ అని ఒక మాట ఎవరికి వినబడింది? యోహానుకి వినబడింది. విన్నాడు. మాట విన్నాడు, కానీ మనిషి ఎవరో తెలియదు. వాటి అర్థం అవట్లేదా? స్వరం వినబడింది, కానీ స్వరూపం ఎవరిదో తెలియలేదన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా వెనక నుండి ఏదైనా చెప్పారు అనుకోండి, అలాగ ఆర్గించి అలా వెళ్ళిపోతామా? ఎవరు మాట్లాడుతున్నారని చూస్తామా? చూడమా? చూడరా? లేకపోతే ఏమనుకుంటామంటే ఏదో దెయ్యం గల, ఏదో దురాత్మగల మనతో మాట్లాడుతుంది, అమ్మో భయపడిపోతాం కదా. మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అవునా? కాబట్టి యోహానికి విషయం చెప్పేశాడు. విషయం చెప్పేసిన తర్వాత యోహాన్ ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరు, నాతో మాట్లాడుతున్న ఆయన ఎవరని జస్ట్ ఇలా టర్నింగ్ తీసాడట. చేసినప్పుడు ఏం జరిగింది? తిరగగా ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను, ఆయన పాదములు కొలువులో పటం వేయబడిన మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను, ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు చేత పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటి ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎవరిని చూశాడు? నేను చెప్పింది రాయి, వాళ్ళకి అందించు అని చెప్పాడా? ఎవరు చెప్తున్నారని ఇలా చూసేసరికి చూడడానికి మనిషిలాగే కనబడ్డాడు, మనిషి కుమారుడే అన్నాడు. అవునా? కానీ ఎవరిని చూశాడు? యేసుప్రభునే చూశాడు. కానీ యేసుప్రభు అని గుర్తించుకోలేకపోయాడు. కారణం ఈ యోహాను యేసుప్రభు శిష్యుడే. యోహాను యేసుప్రభు శిష్యుడే, యేసుప్రభుతో నడిచినోడే, యేసుప్రభు అడుగుల్లో అడుగు వేసినోడే, యేసుప్రభు పక్కన కూర్చొని భోజనం చేసినోడే, యేసుప్రభు అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసినప్పుడు పక్కనున్నాడే. కానీ ఈరోజు ఆయన ఏం చేయలేకపోతున్నాడు? పోల్చుకోలేకపోతున్నాడు. అవునా? నేను చెప్పింది రాయి అన్నాడు. ఎవరు చెప్తున్నారని ఇలా చూసేసరికి మనుషు కుమారుని పోలే ఉన్నాడు, కానీ పోల్చుకోలేకపోతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడట? నేను చెప్పింది రాయి అని చెప్పినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి యేసుప్రభు ఎలాగొన్నాడట? ఆయన 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 రూపం చూడండి ఎలాగొంది. ఆయన రూపం ఎలాగొంది? చూచాడు. రైట్. పాదాల వరకు వస్త్రం ధరించిన వాడు ఎవరు? పాత నిబంధన చరిత్రలో పాదాల వరకు వస్త్రాలు ఎవరికి వేస్తారు? ప్రధాన యాజకుడికి వేస్తారు. అర్థం అవట్లేదా? పాదముల వరకు వస్త్రం అంగి ఎవరికి వేస్తారు? ప్రధాన యాజకుడికి వేస్తారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఎలాంటి వస్త్రం వేసుకున్నాడు? ప్రధాన యాజకుని వస్త్రదానంలో కనబడ్డాడు. అందువల్ల పోల్చుకోలేకపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు మనిషి, పరలోకంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన చనిపోతే పరలోకం వెళ్తాడు, పరలోకం వెళ్తే ప్రధాన యాజకుడు అవుతాడు. దేవుడు ప్రమాణం చేశాడట యేసుప్రభుకి, నిన్ను నేను ప్రధాన యాజకుడిని చేస్తానని. దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేస్తున్నాను, నిన్ను ప్రధాన యాజకుడిని చేస్తానని దేవుడు యేసుప్రభుకు ప్రమాణం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు ప్రమాణం చేసి యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిగా చేశాడు. కాబట్టి ఆయన భూమి మీద ఉంటే ప్రధాన యాజకుడు అవడు. దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. 5వ అధ్యాయము ఐదో అధ్యాయం తీశారా? 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటికి తన్ను తానే మహింపరచుకోలేదు. అంటే నా అంతటి నేను ప్రధాన యాజకుడిని అయిపోతానండి అన్నాడా? అనలేదు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే, అంటే దేవుడే ఆయనను మహింపరచును. ఎలాగా? నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అంటే యేసుక్రీస్తుని దేవుడు ఏం చేస్తామన్నాడు? ప్రధాన యాజకుడిని చేస్తామన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు? ఆయన పరలోకంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు. అవునా? రైట్. కీర్తనల గ్రంథం. యేసుక్రీస్తుని దేవుడు ప్రధాన యాజకుడు చేశాడు. క్రీస్తు ప్రమాణం లేకుండా ప్రధాన యాజకుడు కాలేదు. తీసారా? ప్రమాణం లేకుండా ప్రధాన యాజకుడు కాలేదు. 110 కీర్తన 110 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పడు. అమ్మ నా వైపు చూడండి. దేవుడు యేసుప్రభు ప్రమాణం చేశాడట. చేశాడా? చేయలేదా? దేవుడు మాట తప్పుతాడా?
చెప్పండి. దేవుడు మాట తప్పకుండా ఉండాలంటే యేసుప్రభు ఏం చేయాలి? పీక తీసుకోవాలి. ఎందుకు? భూమి మీద ఉంటే యేసే, పరలోకం వెళ్తే ప్రధాన యాజకుడు అవుతాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ప్రాణం పోగొట్టుకోవాలి. ప్రాణంతో ఉండాలంటే ప్రధాన యాజకుడు ఉద్యోగం పోగొట్టుకోవాలి. అర్థం అవట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఏం చేయాలి? మ్రాడు మీదకి ఎక్కాలి, సిలువ వేయించుకోవాలి, శ్రమలు అనుభవించాలి, ప్రాణాన్ని ధారపోయాలి. ఆ రకమైనటువంటి ఛాలెంజ్ని పెట్టాడు దేవుడు యేసుప్రభుకి. నేను నిన్ను ప్రధాన యాజకుడిగా చేస్తాను, అయితే నువ్వు గెలిచి రావాలన్నాడు, నువ్వు జయించి రావాలన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ప్రాణం పోతే అక్కడికి వెళ్ళి ఏమవుతాడు? ప్రధాన యాజకుడు అవుతాడు. అక్కడ ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఇక్కడ ప్రాణం పోవాలి. నిన్ను డెఫినెట్ గా నేను ప్రధాన యాజకుడిని చేస్తున్నాను అన్న దేవుడు మాట తప్పేవాడు కాడు. ఆయన మాట మీదే ఉన్నాడు. ఆయన మాట మీద ఉన్న దేవుని యొక్క ఆ ఉద్యోగాన్ని ఆయన పొందాలి అంటే ఈయన ఏం చేయాలి? ఈయన కూడా సిద్ధపడాలి. అలా సిద్ధపడి ఆయన ఏం పెట్టాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్తే దేవుడు ఏమన్నాడంటే, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నా కుడి పార్శ్వమున కూర్చుండమన్నాడు. దేవుడు చెప్పినట్టు ఇప్పుడు యేసుప్రభు ఏమైపోయాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. అవునా? రైట్. ఇప్పుడు యోహాను ఎవరిని చూస్తున్నాడు? ఆయనతో భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్న యేసుని చూస్తున్నాడా? దేవుడు మాట ఇచ్చినట్టు ప్రధాన యాజకుడిని చేశాడు కదా, ఆ ప్రధాన యాజకుడిని చూస్తున్నాడా? అంటే పరలోకంలో ప్రధాన యాజకుడు ఎలాగొంటాడో యోహానుకి తెలియదు అనమాట, కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇప్పుడు ఆయనగా పోల్చాలంటే యేసుప్రభు ఏం చేయాలి? అవన్నీ ఇప్పేయాలి. ఆ పాదముల వరకు ఉన్నటువంటి డ్రెస్ తీసేయాలి, అపరంజిని పోలిన పాదాలు తీసేయాలి, ఆ కన్నులు మారిపోవాలి. మనుషు కుమారుడు భూమి మీద ఉన్నాడు కదా, ఏళ్ళతో తిరిగినప్పుడు రొట్టెలు తినేవాడు కదా, ఏళ్ళతో తిరిగి అద్భుతాలు సూచక్రియలు చేసేవాడు కదా, వేళ్ళతో పక్కన కూర్చోబెట్టుకొని పసకా భోజనం చేసేవాడు కదా. ఆ రూపం ఉంటే యోహాను వెంటనే ఏమనేసిను? నువ్వు మా ప్రభువు అన్నాడు అంటాడు. అవునా? నేను యోహాను అండి అంటే, నేను ప్రభువుని, ఇక్కడ ఉన్నావా? ఇక్కడ ఉన్నాను, రా మాట్లాడుకుందాం అంటాడు. ఇప్పుడు రూపం అదే రూపం ఉందా? రూపం మారిందా? ఏ రూపంలో గెలిపాడు? కాబట్టి ఇప్పుడు యేసుప్రభు యోహానుతో మాట్లాడుతున్నప్పుడు ఏ వేషంలో ఉన్నాడు? ప్రధాన యాజకుని యొక్క వేషధారణ. అది ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ, వేషధారణ అనకూడదు. ఆ వస్త్రధారణలో కనిపించేసరికి యోహాను ఏమన్నాడు? కంగారు పడ్డాడు పోలి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నాడు? అయిపోయిందా? 17 నేను ఆయన్ని చూడగానే చచ్చిన వారి వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఏమన్నాడు? డోంట్ వర్రీ, నేనే ఆయన్ని. ఆయన యోహానని ఎవరికి తెలుసు అమ్మా? ఈయన యోహానని ఎవరికి తెలుసు? యేసుప్రభువుకు తెలుసు, ఎందుకంటే ఆయన శిష్యుడే కదా. ఆయన మా గురువు అని ఈయనకి ఇంకా తెలియట్లే. కారణం, మొదటి గురువులా లేడు, ఇప్పుడు ఏమైపోయాడు? జగద్గురువు అయిపోయాడు. అర్థం అవట్లేదా? మారిపోయాడా లేదా? ఆయన వస్త్రాలు మారాయా లేదా? ఎక్కడున్నప్పుడు ఏ వస్త్రం ఉండేది? అంగవస్త్రం, మామూలు వస్త్రం ఉండేది. ఇప్పుడు ఎలాంటి వస్త్రం వేశాడు? మామూలు వస్త్రాలు కావు అవి. ఆయన వర్ణన ఇక్కడ మీకు 13 నుండి 16 వరకు ఆయన వర్ణన అద్భుతంగా ఇచ్చేశాడు. యోహాను చూశాడు ఆయన క్లియర్గా. అంటే భూమి మీద విద్య నేర్చుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడో చూశాడు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుని సింహాసనం మీద ప్రధాన యాజకుడిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఎలాగొన్నాడో చూశాడు. అంటే ఒక నాణ్యం ఉందనుకోండి, ఆ నాణ్యానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 2 సైడ్స్ ఉంటాయి. ఒక పక్క ఏముంటది? బొమ్మ ఉంటది, మరొక పక్క ఏమో గురుసు ఉంటది. యేసు ప్రభువు తన లైఫ్ లో ఒక ప్రక్క భూమి మీద చూశాడు యోహాను యేసు ప్రభుని, ఇప్పుడు ఒక పక్క
సింహాసనం దగ్గర ఎలాగొన్నాడో చూస్తున్నాడు. ఎలాగొన్నాడు? భూమి మీద ఉన్నట్టున్నాడా, మారాడా? భూమి మీద ఉన్న వస్త్రాలు ఉన్నాయా, మారాయా? భూమి మీద ఉన్నట్టున్నాడా, అక్కడ వేరే కనబడుతున్నాడా? ఆయనే చచ్చిన వాళ్ళుగా ఆయన పాదాల దగ్గర పడిపోయాడట. అంత గంభీరమైనటువంటి రూపంతో యేసుప్రభు ఉన్నాడు. అర్థం అవట్లేదా? మీరు చూస్తారా ఆయన్ని? చూడరా? ఆయన రూపం ఇక్కడ రాశాడండి. ఆయన ప్రత్యక్షతను ఒకరోజు చూస్తాం మనం. అయితే నమ్మకంగా జీవించాలి, మరణం వరకు నమ్మకంగా జీవించాలి. లేకపోతే ఆయన చూడడం కాదు కదా, ఆ పక్క కూడా రానివాడు. ఆ పక్కన ఉన్న అగ్గిలో దోహేస్తాడు. ఎంత బ్రతుకు వేస్ట్ అయిపోద్ది. పాయింట్ అర్థం అవట్లేదా? అందుకే ఏ రోజుకు ఆ రోజే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. బయలుదేరడం 10 మంది బయలుదేరారు, కానీ వెళ్ళడం ఎంతమంది వెళ్ళారు? 5గురే వెళ్ళారు. మిగతా 5గురు ఏమైపోయారు? అవిశ్వాసం వల్ల దాటలేకపోయారు. మనం కూడా బయలుదేరడం, చాలా మంది బయలుదేరి వచ్చాము ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళాలని? అక్కడికి వెళ్ళాలని. కరెక్ట్గా టైం వచ్చేసరికి నీకు సమురు అయిపోయింది అనుకో, కరెక్ట్గా ఆయన వచ్చే టైంకి నువ్వు కొనుక్కుతున్నావు అనుకో, దీపం మారిపోయింది అనుకో, ఇన్ని సంవత్సరాల విశ్వాసం ఏమైపోద్ది? మంట కలిసిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. కాడవాటి నీటిలో ఒక పాల సొక్కేసినట్టు అయిపోద్ది జీవితం. కాబట్టి ఏ రోజు విశ్వాసం ఆ రోజు, ఏ రోజు పవిత్రత ఆ రోజు, ఏ రోజు భక్తి ఆ రోజు, ఏ రోజు పరిశుద్ధత ఆ రోజు, ఏ రోజు నీతి ఆ రోజు కాపాడుకుంటేనే ఆ రూపాన్ని కలిగిన వాని సంతకు నువ్వు చేరుతావు. లేకపోతే కష్టమే. పాయింట్ అర్థమైందా? నీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను వెనకలాగేవచ్చు. జాగ్రత్త. ఆ మూర్తిభావంతో ఉన్నటువంటి ఆయన ప్రత్యక్షతను చూడలేకపోవచ్చు. దానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు. కాబట్టి అప్పుడు యోహాను పరిస్థితి ఏమైపోయింది? చచ్చిన వాని వల్లే ఎక్కడ పడ్డాడు? ఆయన పాదాల పైన పడితే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? భయపడకు అని చెప్పి అప్పుడు మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాడు 18వ వచనంలో. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, మృతుడినైతిని గాని యుగములుగా సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. యోహాను, నేనే, భయపడకో. నేనే, భయపడకో. నువ్వు అక్కడ చూసినప్పుడు నేను ప్రధాన యాజకుడిని కాదు, అక్కడ యేసునే. ఇప్పుడు ప్రధాన యాజకుడిని. నువ్వు ఇంతకు ముందు రూపాన్ని ఎక్కడ చూసుండవు కాబట్టి ఇప్పుడు స్టన్ అయిపోయావు, తట్టుకోలేకపోయావు. భయపడకో, నేను మొదటి వాడును, కడపటి వాడును, మనుషు కుమారుని అవతారం ఎత్తాను, కొన్నాళ్ళు జీవించాను, మృతుడినయ్యాను, మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత నా అవతారం ఇది, నా రూపం ఇది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను చెప్పిన విషయాలు చెప్పినట్టుగా నువ్వు 7 సంఘాలకి రాయు అన్నాడు. ఓకేనా? రైట్. ఎవరెవరు చెప్తారు? దేవుడు యేసుక్రీస్తుకి చెప్తాడు. యేసుక్రీస్తు దూతకు చెప్తాడు. దూత యోహానుకు చెప్తాడు. యోహాను ఎవరికి చెప్తాడు? సంఘానికి చెప్తాడు. అర్థం లేదా? దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరుస్తాడు. యేసుక్రీస్తు దూత ద్వారా మాట్లాడతాడు. అప్పుడు దూత ఎవరికి ప్రత్యక్షపరుస్తాడు? యోహానుకు ప్రత్యక్షపరుస్తాడు. అప్పుడు యోహాను ఆ సమాచారాన్ని ఎవరికి ఇస్తాడు? సంఘానికి ఇస్తాడు. అది క్రీస్తు సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. అది ప్రకటన గ్రంథం. ఓకేనా? ఇప్పుడు యేసుప్రభు మనలాగా ఉన్నాడా, మారిపోయాడా? చెప్పండి. ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. చదువుతాను. 13వ వచనం బి పాయింట్. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పాదాల వరకు వస్త్రం వేసుకొని బంగారంతో అలంకరించుకున్నాడు ప్రధాన యాజకుడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవముగా ఉండెను. ఆయన తల ఎలాగ ఉందట? అస్సలు అంత తెలుపు ఎక్కడా ఉండదు. అంత తెలుపు ఎక్కడ ఉండదు. హిమము వంటి ధవల వర్ణము కలిగినటువంటి తల వెంట్రుకలతో ఉన్నాడు ఆయన. కన్నులు ఎలాగున్నాయట?
ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన కళ్ళు చూస్తే ఎలా కనబడుతున్నాయట? అగ్ని జ్వాలలు చూసినట్టు ఉన్నాయి ఆయన కళ్ళు. ఆయన పాదములు కొలుములో వేయబడిన మెరుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు 7 దూతలు. ఆయన చేతిలో ఎవరున్నారు? ఇప్పుడు దూతలు ఉన్నారు. ఆ దూతలు పంపిస్తాడనమాట. మీరు వెళ్ళండి అండి. దూతలు మాట్లాడతారు యోహానుతో. ప్రకటన గ్రంథంలో దూతలు ఉంటారు. అంటే మీకు ఇవాళ ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు మంగళవారం నుంచి ఇదే చెప్తాను నేను. ముందు సంఘానికి చెప్పి తర్వాత వాళ్ళకి చెప్తామని ఉద్దేశంతో చెప్పాను. నా పిచ్చి ఏంటంటే నేను అన్ని వాళ్ళకి చెప్పేస్తున్నాను, మీకు చెప్పట్లేదు. మీకు అర్థం లేదా? యేసా ప్రధాన యాజకుడా? భూమి మీద ఉన్నప్పుడు యేసే. ఇప్పుడు ఏమయ్యాడు? అందువల్ల యోహాను ఆయన ఏం చేయలేకపోయాడు? పోల్చుకోలేకపోయాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఆయన్ని, యోహాను భయపడకో, నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, నేనే జీవించేవాడును, నేనే మృతుడైన వాడును. నన్ను చంపేశారు, నీకు తెలీదా? ఆయనకు అర్థమవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి. ఎస్, మృతుడునైతును కానీ ఇదిగో యుగములు జీవించున్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నాకు ఇవ్వబడి ఉంది. నీకు గుర్తుందా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని అప్పుడు చెప్పాడు. గుర్తుందా? మత్తయి సువార్తలో మత్తయి రాశాడు కదా, ఈ భాషలో చెప్పాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయి? నా చేతులు ఉన్నాయి. దాని భాష ఎలా చెప్పాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని అలా చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఎలా చెప్పాడు? నేనే అనేసరికి అప్పుడు లేచాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఏం లేదు, 7 సంఘాలకు నేను చెప్పే విషయం రాయన్నాడు. నువ్వు చెప్తావా దూత చెప్తావా అని అంటే నేను చెప్తాను, దూత నీతో మాట్లాడతాడు. నా దగ్గర నువ్వు ఎన్ని సంగతులు వినేసావు, అయిపోయింది టైము. ఇప్పుడు నేను ప్రధాన యాజకుడి పొజిషన్లో ఉన్నాను. నా దగ్గర ఉన్నటువంటి 7 నక్షత్రాలు ఉన్నారు కదా, నక్షత్రం అన్నాడు కదా, నక్షత్రం అంటే దూత. ఆ దూత వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆ దూత చెప్పిన సమాచారం నువ్వు రాసి నువ్వున్న సంఘానికి అవి అన్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రీస్తు సంఘానికి సమాచారం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎవరు తీసుకొస్తున్నారు? దూత తీసుకొస్తున్నాడు. సంఘానికి మెప్పు, సంఘానికి మెప్పు, ఒప్పు, తీర్పు, కొన్ని విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, సంఘానికి సంఘం గురించి మాట్లాడుతూ ఒకటి సంఘానికి ఏముంటుందట? మెప్పు ఉంటుంది. రెండు, సంఘానికి తప్పు ఉంటుంది. మూడు, సంఘానికి మార్పు ఉంటుంది. 4, సంఘానికి తీర్పు ఉంటుంది. అర్థం లేదా? మీరు సంఘమేనా? చెప్పండి. క్రీస్తు సంఘమేనా? క్రీస్తు సంఘం అయితే మిమ్మల్ని మెచ్చుకుంటాడు. అదే క్రీస్తు సంఘంలో ఏముంటుంది? దాన్ని దిద్దుతాడు. అదే క్రీస్తు సంఘానికి ఏం రావాలి? మార్పు ఉంటుంది. అది మారాలి. ఆ మార్పు మారకపోతే అదే సంఘానికి ఏముంటుంది? ఈ 4 ఒక్కలు అద్భుతంగా చెప్పాడు యేసుప్రభు. ఈ 4 విషయాలు 7 సంఘాలతో చెప్పన్నాడు. యోహాను చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకోవాలి అవి. ఎందుకంటే మనమే సంఘము, ఆ సంఘమే. కాకపోతే కాలం మారింది. అప్పుడు ఆలు సంఘము, ఇప్పుడు మనం సంఘము. అప్పుడు వాళ్ళకి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఆ మెప్పేంటో, ఆ తప్పేంటో, ఆ మార్పు ఏంటో, ఆ తీర్పు ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. అవి సంఘానికి చెప్పాలి అంటే ఆ నాలెడ్జ్ సువార్తికుడికి ఉండాలి. సువార్తికుడు అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి సరిపోయేవాడు సువార్తికుడు కాదు. సువార్తికుడు అంటే ఫెలోషిప్కి సూట్ అయినోడు సువార్తికుడు కాదు.
సువార్తకుడు అంటే ఎమ్మెల్యే గారు పిలిచారు, గిఫ్ట్లు ఇస్తారట, రండిలు తెచ్చుకుందాం అన్నాడు సువార్తకుడు. వాడు సువార్తకుడు అంటే యేసుక్రీస్తు ఒరిజినల్గా ఇచ్చిన మెసేజ్ని గ్రహించగలిగి సంఘాన్ని ఆ స్థాయి దిద్దునోడు సువార్తకుడు, అలా కట్టినోడు సువార్తకుడు. యోహాన్ 7 సంఘాలకు రాశాడు. ఓకేనా? నేను మీకు చెప్తాను, మీరు దిద్దపడాలి. ఒకవేళ యేసు ప్రభు వారు, మీరు క్రీస్తు సంఘం కదా అమ్మా, మీరు క్రీస్తు సంఘమే కదా, మిమ్మల్ని మెచ్చుకున్నాడు అనుకోండి, నాకు సంతోషం. ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటే నాకు అభ్యంతరం ఏముంది? యేసు ప్రభు మెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు కదా. 2, యేసు ప్రభు మీలో తప్పు ఉంది అని చెప్పాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? అది మీరు సరి చేసుకోవాలి. అప్పుడు నన్ను చూడకండి, వీడు మా తప్పులు పడతాడేటి, వీడు చీరుపల్లి నుంచి వచ్చి అనకండి. మీలో తప్పు ఉందని చెప్పినోడు ఎవరు? యేసు ప్రభు. అది మీకు నేను క్యారీ చేస్తాను. 3వది, మీరు మారాలని యేసు ప్రభు కోరుతున్నాడు అనుకోండి, డెఫినెట్గా ఏం చేయాలి? మార్పు చెందాలి. ఒకవేళ మార్పు చెందవలసిన అవసరం ఉండి కూడా మీరు చెందలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఆయన భయంకరుడు. ఇప్పుడు ఒకప్పుడు కరుణ సంపన్నుడు, ఇప్పుడు భయంకరుడు. ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పుకి కొండలు, పర్వతాలు, గుట్టలే పారిపోతాయట. అప్పుడు భూరాజులు, అధికారులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులట మేము ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు అని పరిగెడతారట. అంటే ఏ కొండ చోటును దాక్కుందామా, ఏ బండ చోటును దాక్కుందాం అంటే, నువ్వు దాక్కోవడానికి ఆశ్రయం కలిగించిన వాటికే దాక్కోవడానికి చోట్లేదు, నువ్వెక్కడ దాక్కుంటావు అన్నాడు. అర్థం లేదు కదా. ఇప్పుడు ఎవడో వస్తున్నాడు, దొంగ ఆడుతారు, బల్ల కింద దూరిపోతాడు. అంటే నువ్వు బల్ల కింద దాగున్నావు కదా, బల్లే దాక్కోవడానికి వెళ్ళిపోయింది, నువ్వెక్కడ దాక్కుంటావు? అలాగా ఈ సృష్టికే గతి లేదు, ఈ సృష్టికే ఏమి లేదు. ఈ సృష్టికే గతి లేనప్పుడు నువ్వే కొండలోకి వెళ్ళిపోతావు, నువ్వే గుహలోకి వెళ్ళిపోతావు, నువ్వే బండ సందుకి వెళ్ళిపోతావు. మరేం చేయాలంటే దాక్కోవడానికి ప్రయత్నించొద్దు, మారడానికి ప్రయత్నించు. అర్థం లేదు కదా. మీ అందరికీ వందనాలు. మరి నేను ఇంకేం చేయగలను ఇంతకంటే?